బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇక వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాదాపు గంటకు పైగా వేదికపై నిల్చుని మాట్లాడిన మంత్రి ఆనం ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే వ్యక్తిగత భద్రతా సిబ్బంది అధికారులు మంత్రిని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం వైద్యులు మంత్రికి పరీక్షలు నిర్వహించారు. బీపీ డౌన్ అవడంతోనే మంత్రి ఆనం అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మనం చూస్తూ ఉన్నాం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అప్డేట్స్ ఏంటి గోపీనాథ్? బ్రాహ్మణి, ఇవాళ ఎక్కడ చూసినా కూడా మనకు 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తిరుపతిలో కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభం అవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులందరూ, అతిరథ మహారథులందరూ, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి గారు పాల్గొన్నారు. అయితే ఆయన అంటే జాతీయ జెండాని ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఇప్పటి వరకు కూడా తిరుపతి జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, పేద ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా వివరిస్తూ రావడం జరిగింది. దాదాపుగా ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు కూడా ఆయన స్టేజ్ పైన నిల్చుని వివరిస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అలసట వచ్చి ఆయన ఒక్కసారిగా అంటే బీపీ డౌన్ అయి పక్కకు వాలిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా అస్వస్థతకు గురైన నేపథ్యంలో వెంటనే భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆయన్ని అంటే పక్కకు వాలిపోయి కింద పడిపోతున్న సందర్భంలో ఒకసారిగా పట్టుకొని ఆయన్ని కూర్చొని పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా కాస్త అలసటగా ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి, అది కాకుండా మన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కాబట్టి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్న మొన్న కూడా కాస్త అస్వస్థత ఉన్నట్లు చెప్తున్నారు, అంటే సన్నిహితులు కావచ్చు, లేదంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా. ఆయన ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం తిరుపతిలో, అది కాకుండా ఆయన అధికారికంగా పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. సో ఒకసారి అంటే దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల పాటు కూడా ఆయన కంటిన్యూగా స్పీచ్ మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంలోనే ఆయన బీపీ ఎట్లా షుగర్ లెవెల్స్ డౌన్ అయిన కారణంగా పక్కకు ఒరిగిపోవడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు వెంటనే ఆయన్ని అంటే పట్టుకొని అక్కడే కూర్చోబెట్టి కాసేపు దాదాపుగా మరో 10-15 నిమిషాల పాటు కూడా ఇబ్బంది లేకుండా, ఆరోగ్యకరంగా ఇబ్బంది లేకుండా ఆయన్ని ప్రయత్నం చేస్తారు. సో అంబులెన్స్ కూడా తీసుకొచ్చి ఆయన్ని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేయడంతో అంటే డాక్టర్లు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. బ్రాహ్మణ్, రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఐ న్యూస్.